సింధూర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో సార్ దాదాపు 193 చెరువులు 2 రిజర్వాయర్లు ఉన్నాయి సార్. ఈ ప్రాజెక్ట్కి అయ్యే కాస్ట్ ఎస్టిమేట్ ఎంత సార్? అలాగే ఇది ఎప్పటి లోపల పూర్తి చేస్తారనేది మొదటి ప్రశ్న సార్. అలాగే ఈ ప్రాజెక్ట్కి పూర్తి చేసేకి భూసేకరణ ఎంతవరకు చేశారు? అలాగే దీనికి రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్లో ఎప్పటి లోపల కేటాయిస్తారు సార్? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్ ఒక మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి దాదాపు 6,05,000 ఎకరాలకి ఇది సాగునీరు అందిస్తుంది సార్. అలాగే అనంతపూర్ జిల్లాలోకి మాత్రమే ఇది అందించే ఒక సాగునీరుకి అయ్యేది ఒక 3,25,000 ఏకర్స్కి ఇది సాగునీరు అందిస్తుంది సార్. కానీ దీనికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏదైనా డిపిఆర్ తయారు చేశారా అనేది ఒక ప్రశ్న సార్. చేసి ఉంటే అది ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? అలాగే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్కి ఒకవైపు రైతులవి పొలాలు ఉన్నాయి సార్. దీనికి వీరు రైతులు వెళ్ళాలంటే దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అంతా ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది సార్. దీనికి అవసరమైన చోట బ్రిడ్జులు ఏమైనా కట్టించే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా? దానికి కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం సార్. ఒకటి తగురువాండ్లపల్లి, ఇంకోటి రాసింపల్లి, మారాల, పుట్టపర్తి పెద్దకమ్మవారిపల్లి, పోతులకుంట, మీర్జాపురం, పాతదేవరపల్లి సార్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ గిన వస్తే వీళ్ళకి ట్రావెల్ చేసేకి కొంచెం వెసులుబాటు ఉంటుంది సార్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, హంద్రీనివా ద్వారా చెరువులు నింపడానికి ఆఫ్ టేక్ స్లూయిసెస్ ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివా 318 కిలోమీటర్ల నుంచి 384 కిలోమీటర్ల మధ్య ఏదైతే పుట్టపర్తి నియోజకవర్గంలో మరి 193 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, అదేవిధంగా మరి 2 రిజర్వాయర్స్ ఆ రోజు ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. ఏదైతే ముక్కపట్నం, కొత్త చెరువు, నల్లమండ, ఒబుల, దేవర చెరువు, ఆముదుగురు, పుట్టపర్తి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి 2,43,600 జనాభాకి త్రాగునీరు, అదేవిధంగా 10,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ నిమిత్తం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మరి 360 క్యూసెక్కులు మరి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి ఇక పనులకు సంబంధించి మరి ఏదైతే ప్రతిపాదనలు వచ్చి ఆ రోజు జీవో రావడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా ఏదైతే ఈ 193 చెరువులకి సంబంధించి పందిగుంట ఓటీ నుంచి 15 క్యూసెక్కులు 7 చెరువులకు, లోచర్ల ట్యాంక్ ఓటీ నుంచి 85 క్యూసెక్కులు 22 చెరువులకు, బుక్కపట్నం ఓటీ నుంచి 210 క్యూసెక్కులు 141 చెరువులకు, మైల సముద్రం 7 క్యూసెక్కులు 6 చెరువులకు, బ్రాహ్మణపల్లి కుంట 8 క్యూసెక్కులు 5 చెరువులకు, బందముడు కుంట 35 క్యూసెక్కులు 12 చెరువులకు, మొత్తం 367 క్యూసెక్కులు మరి ఏదైతే 193 చెరువులకి ఇచ్చేటువంటి విధంగా మరి ఆ రోజు మరి పరిపాలన ఆమోదం. అందులో కూడా 193.63 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ ఉంది. ఇంకా రిమైనింగ్ 36.75 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు నిర్మాణం చేపట్టవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మరి గౌరవ సభ్యులు అడిగినట్లుగా 9/7/2021 ఇది 864 కోట్లకి పరిపాలన ఆమోదం రావడం జరిగింది. 9/9/2022 తేదీన ఇది అగ్రిమెంట్ కూడా అవడం జరిగింది. దీనికి 3 సంవత్సరాల కాల పరిమితి పెట్టారు అధ్యక్ష. అంటే ఈ 2020 తోటే ఈ కాల పరిమితి కూడా ముగుస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే నేను మీ ద్వారా కూడా అడుగుతూ ఉన్నా, అంటే పరిపాలన ఆమోదం అయితే ఇచ్చారు, జీవో అయితే ఇచ్చారు తప్ప ప్రజల్ని ఏ రకంగా మోసం దగా చేస్తూ ఉంటాడో అనేది ఇది కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. ఎందుకంటే 3 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిపోతుంది, 2025కి పూర్తయిపోతుంది అనేటువంటి దశలో ఈ యొక్క ప్రాజెక్టులో భాగమైనటువంటి 9 పంపులు ఏదైతే హౌసెస్ నిర్మాణం చేయాలో అది 0 అధ్యక్ష. అదేవిధంగా గ్రావిటీ కెనాల్ ఏదైతే నిర్మాణం చేయవలసి ఉందో అది 0 అధ్యక్ష. ఏదైతే స్ట్రక్చర్స్ ఏదైతే నిర్మాణం చేయాలో అది కూడా 0 అధ్యక్ష. అదేవిధంగా దీనికి ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి 1,280 ఎకరాలు చేయవలసి ఉండగా